హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం పైనాపిల్ ఏ విధంగా కట్ చేసుకోవాలనో చూపిస్తా చూడండి. చాలా సింపుల్గా చూపిస్తాను. మనం ఒక రవ్వ కూడా వేస్ట్ చేయకుండా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఉప్పు కారం వేసుకొని అయినా కానీ తినేయచ్చు. ఇప్పుడు ఒక పైనాపిల్ తీసేసుకున్నాము. మా బాబుని కట్ చేయడానికి ఆ విధంగా ఒక 12 తీసుకొని దాన్ని తొట్టెమనేది తీసేసాడు. ఈ విధంగా చేసుకోండి. కొంచెం కూడా వేస్ట్ కాకుండా మనకు మంచిగా టేస్ట్ అనేది మళ్ళీ కూడా తెచ్చుకొని తినాలనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసి తింటే కన్నా దానిపైన ఉండేది ఫ్లవర్ అనేది ఎట్లా ఈ విధంగా ఆకులు అనేది మంచిగా ఫ్లవర్ లెక్క ఉన్నాయి కదా, వెనకల వైపు ఉండేది కూడా కట్ చేసిండు. పైనాపిల్ తెచ్చుకునేటప్పుడు మనం కొంచెం పచ్చిదే తెచ్చుకుంటేనా కట్ చేసుకోనికి మంచిగా ఉంటుంది. వెనక సైడ్ కూడా కట్ చేసిన తర్వాత మనం ముందర సైడ్ అనేది కొంచెం కట్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం పట్టుకోనికి అవి ముళ్ళులు అనేది కుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి మనం ఒక బట్ట కానీ ఒక టువాల్ కానీ చేతితోటి పట్టుకొని మనకు చాక్ అనేది మంచిగా తెగేది బాగా మంచిగా కట్టే చాకు తీసుకుంటే కన్నా మనకు ముళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా అనేది పైనాపిల్ అనేది జిగిరేసుకోవచ్చు. మామూలు చాకులు ఎంత కాస్ట్ పెట్టినా కానీ కొత్తలో మాత్రమే తెగుతాయి. ఆ తర్వాత వచ్చేసి తెక్కకుండా మొద్దు మారిపోతాయి. ఇవి రేకులాగా ఉండే చాకులు తీసుకొచ్చుకుంటే కన్నా మనం కూరగాయలు కానీ ఈ విధంగా పండ్లు కానీ కట్ చేసుకోనికి మంచిగా ఉంటాయి. కట్ చేసుకోనికి కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒక రవ్వ పొరపాటు అయినా కానీ ఏళ్ళు అనేది తెగిపోతుంది. ఆ విధంగా అవి చాక్ అనేది మంచిగా తెగుతుంది కాబట్టి మనం పైన తోలు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు కొంచెం పచ్చిగా ఉండే పైనాపిల్ కాయ తీసుకొచ్చుకోండి. మనం కట్ చేసుకునే దానికి కూడా మంచిగా ఉంటుంది. అదే మాగినకాయ అయితే కన్నా మనం ఒక సైడు కట్ చేస్తుంటేనే ఒక సైడు మెత్తబడిపోతుంటుంది. కట్ చేసుకొని కూడా సరిగ్గా ఉండదు. ఆ తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ బ్లౌజు వేసేసుకుంటుండు. మనం ప్లాస్టిక్ బ్లౌజ్ కానీ క్లాత్ కానీ వేసుకోకుంటే కన్నా దాన్ని పట్టుకోనికి మంచిగా పట్టు అనేది దొరకదు. ఆ విధంగా ప్లాస్టిక్ బ్లౌజ్ కానీ ఒక బట్టతో కానీ ఆ విధంగా పట్టేసుకొని మంచిగా పైన ఉండేదంతా తోలంతా జిగిరేసుకోవాలి ఫస్ట్. విధంగా మొత్తం అంతా జీరేసిన తర్వాత మనకు
చాకు ఇమ్మని చెప్పి చూపిస్తున్నాం చూడండి. రేకులు లాంటి చాకు తెచ్చుకుంటే కన్నా చాలా మంచిగా కట్ చేసుకొని కానీ చాలా ఈజీగా తెగుతాయి. మనం ఏదంటే మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఈ విధంగా పండ్లు కానీ మంచిగా కట్ చేసుకోవచ్చు. రేటు కూడా తక్కువ రేటే ఉంటాయి, కానీ మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే కనుక మంచిగా చాక్ అనేది మంచిగా తెగుతాయి. ఆ తర్వాతకు వచ్చేసి మొత్తం అంతా దాని పైన ఉండేదంతా జిగిరేసేసాడు. లాస్ట్లో వెనకల వైపు ఉండేది కొంచెం కట్ చేసి ఆ విధంగా కింద సైడ్ కూడా జిగిరేసుకోవాలి. పైన ఉండే పొట్టంతా విధంగా వెనుకల వైపు కూడా కట్ చేసిన తర్వాత కొంచెం వెనుకల వైపు అనేది ఆ విధంగా కట్ చేసేసాడు. అది పడేయాల్సిన అవసరం ఏం లేదు. మనం జ్యూస్ చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు తీసినది కూడా వేస్ట్ కాకుండా మనకు జ్యూస్ అనేది మంచిగా అవుతుంది చూడండి. ఆ విధంగా ముళ్ళుండేటి క్రాస్గా పెట్టేసి ఆ ముళ్ళులు పోయేంత వరకు ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసినది కూడా పడేయాల్సిన అవసరం లేదు. జ్యూస్ చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. మనం బయట ఏ విధంగా కట్ చేసి ఇస్తారో అదే విధంగానే మనం ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం అనుకుంటే కనుక ఏ పనైనా కానీ కాకుండా పోదు, పట్టుదల అనేది ఉండాలి. ఆ విధంగా ముళ్ళులు చేస్తే కనుక మనం ఒకటి కొంచెం పైనాపిల్ ఒక ముక్క తినాల్సిన వాళ్ళు 2-3 ముక్కలు తినడానికి మంచిగా ఉంటాయి. ఆ ముళ్ళులు అనేది తినకుండా తింటేనా అంత నోరంతా కష్ట అయిపోతుంది. మనకు ఈ విధంగా చేసుకోనికి టైం అనేది చాలానే పడుతుంది, కానీ నిదానంగా చేసేసుకుంటేనా తినడానికి మంచిగా ఉంటాయి. జ్యూస్కి కానీ మనం తినడానికి కానీ. పైనాపిల్లో కూడా ఎన్నో రకాలు పోషకాలు అనేది ఉంటాయి. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు, తినడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. దీని అంతా ఫైబర్ ఉంటుంది కాబట్టి పైనాపిల్ తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.
చూడండి ముళ్ళలన్నీ తీసేస్తూ వస్తుంటే మనకు చూసేదానికి కూడా పైనాపిల్ ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా చేసుకుంటే కనుక ఆ ముళ్ళుడు అనేది లేకుండానే తీసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆ విధంగా ముళ్ళలన్నీ తీసేసేసాడు. ఇప్పుడు మనం రౌండ్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పైనాపిల్ అనేది కట్ చేసుకోవచ్చు. చాలా మంచిగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి ఆడే కానీ ముళ్ళలు అనేది కనిపించకుండా ఉన్నాయి. ఎంత మంచిగా ఉందో. మనం జ్యూస్ కానీ మామూలుగా డైరెక్ట్ కానీ ఒక ముక్క తినాల్సిన వాళ్ళం 2-3 ముక్కలు తినేయచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కితే కనుక నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయి. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది మంచిగా ముందుకనేది వెళ్తుంది. ఇప్పుడు ఆ పీట మీద మనం చెక్క మీద ఉండేది కూడా పడేయాల్సిన అవసరం ఏం లేదు. దాంతో కూడా జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు. ఆ విధంగా పైనాపిల్ మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను. ఆయన కూడా డైరెక్ట్ ఉప్పు కారం లేకుండానే డైరెక్ట్ అనేది తినేస్తుంది. చాలా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు కావాలంటే కనుక ఈ విధంగా ఉప్పు కారం కలిపేసి ఆ విధంగా పైనాపిల్ పూసేసి తిన్నా కానీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆడే కానీ ముళ్ళు అనేది కనిపిలా చూడండి. ఇది పడేయకుండా జ్యూస్ చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోకుండా కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.